దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి పథకాలను ఇస్తుంది, మొత్తం ఎంత లబ్ధి చేకూరుస్తుంది మీ ఫ్యామిలీకి అన్నటువంటి విషయాన్ని ఒక బాబు షూరిటీ, తెలుగుదేశం టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్తుకు ఫ్యూచర్కి గ్యారంటీ కార్డ్ అన్నటువంటి ఒక కార్డుని ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. బాబు షూరిటీ భవిష్యత్ ఫ్యూచర్ గ్యారంటీ అనేటటువంటిది దానికి ఒక సచ్ ప్రామిసెస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ప్రొవైడింగ్ ఒక 2,40,000 ఫ్యామిలీస్కి ఇంపర్సనేషన్ అండ్ వయలేషన్ ఆఫ్ ఎలక్టోరల్ మొత్తం 2,40,000 ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి డేటా మనం కలెక్ట్ చేసి వాళ్ళు చేసినటువంటి కలెక్ట్ చేసినటువంటి డేటా ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్టోరింగ్ ఆఫ్ ఈ డేటా అంతా కూడా లండన్లో స్టోర్ చేయడము, ఈ రకమైనటువంటి సర్టిఫికేట్ ఇష్యూ చేయడము, ఎలక్షన్కి ముందే ఇవన్నీ ప్రామిస్లన్నీ చేయడం, ఇవన్నీ కూడా ఎలక్టోరల్స్ని అంటే మనం ఓటర్స్ని చేయడం అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా వయలేషన్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ కానీ ఎలక్షన్ కమిషన్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక డూప్లికేట్ ఓట్స్ ఏపీలో తెలంగాణలో ఒక స్లైట్ నేమ్ చేంజ్ ఏదైనా ఉంటే ఆ చేంజ్ ఇప్పుడు అయోధ్య రామి రెడ్డి ఆ రకంగా ఒక లెటర్ని మార్చడం, తర్వాత తండ్రి పేరు స్లైట్గా మార్చడం, లేకుంటే హౌస్ నెంబర్ మార్చడం, లేకుంటే వైఫ్ నేమ్ మార్చడం, లేకుంటే జెండర్ మార్చడం, లేకుంటే ఇంకొక రకంగా స్మాల్ చేంజెస్ ఏదైనా పెట్టి ఒకే ఓటర్ని 2 నియోజకవర్గాల్లో ఒకే స్టేట్లో పెట్టడం, లేకుంటే తెలంగాణలో ఉన్న ఓటర్స్ని మళ్ళీ ఆంధ్రాలోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి టాక్టిక్స్తో మల్టిపుల్ ఎంట్రీస్ని చేయడం అన్నటువంటిది ఓటర్స్ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇది సెక్షన్ 17-18 ఆఫ్ ది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కి వ్యతిరేకం అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. ఇక ప్రిలిమినరీ అనాలిసిస్ అదంతా కూడా చేపట్టినట్టయితే ల్యాక్స్ ఆఫ్ డూప్లికేట్ ఓట్స్ నెంబర్ వచ్చి ఒక 4,30,264 ఓట్స్ ఈ యొక్క తెలంగాణలో రిజిస్టర్ అయినాయి, ఆంధ్రాలో రిజిస్టర్ అయి ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఎవిడెన్సెస్తో సహా ఎలక్షన్ కమిషన్కి మేము ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఓటర్ల రిజిస్ట్రేషన్, ఇల్లీగల్ రిజిస్ట్రేషన్, నల్ అండ్ వాయిడ్ వీటినన్నింటినీ కూడా నల్ అండ్ వాయిడ్గా పరిగణించాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. ఇక 4వ అంశం తెలంగాణ ఓటర్సు ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ చేయించారు. తెలంగాణలో ఎలక్షన్స్ అయిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇక అక్కడ పార్లమెంట్ ఎలక్షన్సే ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి బోర్డులు పెట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ చేసుకోవాలనుకున్నారో ఒక డ్రైవ్ను తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తూ ఉంది. అంటే ఒక కులానికి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను, ఆ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళను అక్కడ తెలంగాణలో వాళ్ళ ఓటర్స్ లిస్టులో నుంచి డిలీట్ చేయకుండానే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఓటర్లుగా రిజిస్టర్ చేసేటటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపడతా ఉంది. ఈ విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక ఆఖరి అంశం, ఒక సురేష్ కోనేరు అనేటటువంటి ఒక వ్యక్తి స్టేట్ కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ కింద వ్యవహరిస్తూ ఉన్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్కి ఒక లిస్టు సబ్మిట్ చేశారు. మొత్తం 10 లక్షల ఓట్లు ఫేక్ అయి ఉండొచ్చు, డెత్ వల్ల అయి ఉండొచ్చు, పర్మనెంట్లీ షిఫ్టెడ్ అయి ఉండొచ్చు, డబుల్ ఎంట్రీస్ కావచ్చు అనేటటువంటి ఒక బల్క్ కంప్లైంట్ అనేటటువంటి దాన్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఈ కోనేరు సురేష్ సబ్మిట్ చేయడం జరిగింది. మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, 10 లక్షల మంది ఓటర్లు ఎవరైనా ఒక్కరిని ఆథరైజ్ చేసి మా ఓటర్లను వెరిఫై చేయండి, ఇవి బోగసా కాదా అన్నటువంటిది ఎవరైనా ఆథరైజ్ చేస్తారా, అటువంటిది చట్టబద్ధంగా అనుమతించవచ్చా అన్నటువంటిది విషయాన్ని పరిశీలించాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్కి ఏదైతే ఇతను కంప్లైంట్ ఇచ్చాడో ఆ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్
జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కలెక్టర్ల దగ్గరకు ఆదేశించి ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా కలెక్టర్స్ ఎంతో సమయం వెచ్చించి ఆ సమయాన్నంతా వృధా చేసుకొని వాళ్ళందరూ కూడా ఏయో కొన్ని స్మాల్ ఏదో ఫాల్ట్స్ తప్ప, ఏదో 1% 2% తప్ప మిగతా అంతా కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఒకవేళ ఉంటే కూడా మ్యాక్సిమం 4% 5%. ఎవరు చనిపోయినారు, ఎవరు పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు, ఎవరు ఏఐ డిలీట్ అయినాయి, టోటల్లో ఒక 10% కూడా 5 to 10% కూడా లేవు. మిగతా అన్నీ కూడా జెన్యూన్గా ఉన్నాయన్నటువంటి రిపోర్ట్స్ని ఆయా జిల్లా కలెక్టర్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్కి సబ్మిట్ చేయడం జరిగింది. మేమంతా ఇది ఒక్కటే చెప్తా ఉన్నాం, ఈ రకంగా తెలుగుదేశం పార్టీ అధికార యంత్రాంగాన్ని బిజీగా ఏదైతే వాళ్ళు ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేయాల్సినటువంటి సమయాన్నంతా కూడా ఈ రకంగా వేస్ట్ చేస్తూ ఫ్లిమ్సీ గ్రౌండ్స్ మీద ఫాల్స్ కంప్లైంట్లన్నీ ఇవ్వడం అన్నటువంటిది చట్ట వ్యతిరేకం. ఇది ప్రభుత్వాన్ని డిస్రిప్యూట్ చేసేటటువంటిది అన్న పద్ధతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్రిప్యూట్ చేసేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ని ఎవరైతే కాంపిటెంట్ టు ఫైల్ 7 అప్లికేషన్ ఫామ్ 7 అప్లికేషన్ ఏదైతే రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం సబ్మిట్ చేసేటటువంటి అధికారం ఉంటుందో బల్క్ కంప్లైంట్స్ తీసుకోకుండా ఎవరు కంప్లైంట్ లాడ్జ్ చేయాలి అని అంటే ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటాడో అతను మాత్రమే కంప్లైంట్ లాడ్జ్ చేయాలి. ఆ కంప్లైంట్ లాడ్జ్ చేసిన దాన్ని వెరిఫికేషన్ చేయాలి. మిగతా ఎవరిని ఇట్లాంటి సురేష్ కోనేరు లాంటి వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేయకూడదు. అతను చేసినటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి అతని మీద అఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని పనిష్ చేయాల్సిందిగా సురేష్ కోనేరుని చట్ట ప్రకారం బుక్ చేయాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. ఈ 5 విషయాల మీద ఎలక్షన్ కమిషన్ పాజిటివ్గానే స్పందించడం జరిగింది అన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ వెబ్సైట్లో బేసిక్గా వాళ్ళ దృష్టి అంతా కూడా ఒక పర్టికులర్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు, ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు, ఎక్కడైనా వాళ్ళకి వీళ్ళు మా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయరు అని కానీ అనిపిస్తే ఆ కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఆ డేటానంతా కూడా ఈ మేనిఫెస్టో, ఈ డాష్ బోర్డు రెండింటినీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంపైల్ చేసుకొని అసిమ్యులేట్ చేసుకొని తద్వారా వచ్చినటువంటి ఆ యొక్క డేటా ఏదైతే ఉందో దాని మీద డిలీషన్కి, బల్క్ డిలీషన్స్కి పెట్టాలన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం. దీన్ని నివారించేదానికే మేము ఈరోజు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం. మేము ఐడెంటిఫై చేసింది ఇంతవరకు 4 lakhs and odd మేము ఐడెంటిఫై చేసి ఆధారాలతో కూడా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలి. 4,30,264 అంటే ఎవిడెన్సెస్తో సహా. అంటే ఇవి డూప్లికేట్ ఓట్స్. నేను చెప్పినటువంటి డూప్లికేట్ ఓట్స్లో మొత్తం 4,30,264 ఐడెంటిఫై చేసి ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.